నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఆగస్టు మాస గోచార ఫలితాలు కన్యా రాశి వారికి. అయితే ఈ కన్యా రాశి వారికి ఖగోళంలో ఎట్ ప్రజెంట్ గ్రహాలు రాశి నుంచి ఎలా ఉన్నాయి అంటే, రాశిలోనే కుజుడు మాసమంతా సంచారం చేస్తాడు. ఇక 6లో అంటే కన్యారాశి నుంచి 6లో కుంభరాశిలో రాహు సంచారం చేస్తాడు ఈ మాసం. అయితే 5, 6 స్థానాధిపతి అయిన శని 7లో మీనరాశిలో తిరోగమనంలో సంచరించడం చేస్తాడు. ఇక 10లో మిథున రాశిలో గురు సంచారం చేస్తాడు మాసంలో. ఇక శుక్రుడు కూడా 20 వరకు సంచారం చేసి 21 నుండి 11లో సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా. ఇక బుధుడు కూడా 11లో 11 వరకు తిరోగమనంలో నుండి స్ట్రైట్ అయ్యి 11 నుంచి స్ట్రైట్ అయ్యి ఇక 16 వరకు సంచరించే సూర్యుని దగ్గరగా రావటం వలన కంబస్ట్ అయ్యి హస్తగతం చెంది సంచరిస్తాడు 16 వరకు అనేది చెప్పవచ్చు. ఇక 30వ తారీఖు వరకు బుధుడు సంచరించి 31న కన్యారాశిలో ప్రవేశిస్తాడు. ఇది బుధుని సంచారం. ఇక 16 వరకు 11లోనే సూర్యుని సంచారం చేసి 17 నుండి ఇక రవి 17 నుండి 12 అయిన సింహరాశిలో సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా. ఇక చివరిగా 12లోనే కేతు సంచారం ఈ మాసం అంతా కూడా జరుగుతుంది. ఇలా గ్రహాలు ఆయా భావాల్లో స్థితికి ఏ గ్రహాలు అనుకూలం అంటే గనక చూస్తే 6లో రాహు అనుకూలం, 11లో 21 నుండి శుక్రుడు అనుకూలం, 16 వరకు సంచరించే రవి అనుకూలం, 17 నుండి బుధగ్రహాలు ఇవన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి అనుకూలంగా. ఇక రాశిలో కుజుడు ప్రతికూలం మాసమంతా కూడా, 7లో శని ప్రతికూలం మాసమంతా కూడా, 10లో గురువు మాసమంతా కూడా ప్రతికూలంగా ఉంటాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు కూడా ప్రతికూలంగా ఉంటాడు. అస్తంగతం చెందిన బుధుడు బాగానే ఉంటాడు 16 నుండి మాసాంతం వరకు కూడా. ఇక కేతు పూర్తిగా 12లో చాలా వ్యతిరేకంగానే ఉంటాడు, అనుకూలం కాదు. ఇక 4 గ్రహాలు వ్యతిరేకంగా, 4 గ్రహాలు మిశ్రమంగా ఉంటాయి ఇవి కన్యారాశి వారికి. అయితే రాసులను బట్టి గ్రహాలను బట్టి చెప్పాలంటే కనుక పర్వాలేదు, మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు, మెరుగ్గానే అని చెప్పుకోవచ్చు, ఆశించవచ్చు ఈ కన్యారాశి వారికి. ఇక ఆగస్టు 2025 కన్యారాశి వ్యక్తులకి కెరీర్లో పురోగతి మరియు గణనీయమైన మార్పులకి అవకాశం ఉన్న నెలగా గుర్తించవచ్చు. వీరికి ఈ మంత్లో ఆగస్టు మాసంలో కెరీర్ పరంగా కొత్త అవకాశాలు లభిస్తాయని అంచనా, అలాగే పని ప్రాజెక్ట్స్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి స్పష్టత కూడా పెరుగుతాయని చెప్పచ్చు. ఎందుకంటే బుధుడు 11 నుంచి 16 వరకు కొంచెం అస్తంగతం అయినా పర్వాలేదు, 16 నుండి కూడా మాసాంతం 30వ తారీఖు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారు వీళ్ళకి. బుధుడు అనేది లగ్నాధిపతి కాబట్టి అని చెప్పచ్చు. ఇక ఆగస్టు 17 కొంతకాలం అంటే 11 వరకు కొంత కష్టకాలంగా అనుభవిస్తారు. 17 నుండి ఉద్యోగాలు మరియు వ్యాపారాలలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. శత్రువులను అధిగమిస్తారు అనేది కూడా సూచిస్తుంది. ఇక పెద్ద పెద్ద ఒప్పందాలు, కార్యాలయంలో మార్పులకి అవకాశాలు ఉండేదానికి కూడా ఆస్కారం గోచారంలో సూచిస్తుంది ఈ కన్యారాశి వారికి. ఇక పనిలో సీనియర్స్తో అయితే కనుక, బాసుతో అయితే కనుక వాదనలకు స్పృహతో నివారించాల్సిన సమయం ఎక్కువగా 11 వరకు అయితే ఎక్కువగా ఉంటుంది. మాసాంతం వరకు కూడా బాసుతోనూ సహోద్యోగులతో కూడా చాలా ఇదిగానే ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి అంతర్గత శత్రువులను కూడా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఆగస్టు 21 నుండి వ్యాపార యజమానులకైతే కనుక మంచి అమ్మకాల కాలంగా ఉంటుందని అంచనా వేయబడుతుంది. ఎందుకంటే శుక్రుడు లాభస్థానంలో బుధుని ఈతుతో సంచారానికి అలా ఆశించవచ్చు లాభస్థానం అధిపతిగా. ఇక కానీ నెల చివరిలో కొంత మందకొడిగా ఉండొచ్చు అనేది కూడా సూచిస్తుంది. పనులు ఆలస్యం అవుతాయి,
రుణాలను నివారించాల్సి ఎక్కువగా ఉంటుంది, ఓపికగా ఉండాలి అనేది ఇవి కూడా పాటించాల్సి ఉంటుంది ఈ కన్యారాశి వారు. ఇక 30 వరకు బుధుడు అనుకూలతల వల్ల కూడా కన్సల్టెన్సీ లైజన్ వర్క్ చేసే వాళ్ళకి కానీ, కన్సల్టెన్సీ ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఏజెన్సీ వర్క్ చేసేవాళ్ళు కానీ మంచి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మేధోపరమైన పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ప్రయోజనం పొందేదానికి అవకాశం బుధుడు 11 నుంచి కూడా 17 నుంచి కూడా అనుకూలం కాబట్టి ఇక ఈ మాసంలో విదేశీ లేదా దూర ప్రయాణాలకి కూడా అవకాశం ఉంటుంది. ఈ మాసంలో వాహన ప్రమాదాల గురించి వాహనం నడుపుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వీరికి ఎంతైనా అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి ఈ మాసంలో వ్యక్తిగత మరియు వాణిజ్య వాహనాలు రెండు కొనుగోలుకి అనుకూలంగా ఉంటాయని సూచించబడుతుంది. ఈ కన్యారాశి వారికి వాహన కొనుగోలుకి అనుకూలంగా ఉండొచ్చు. అయితే యూజ్డ్ వాహనాలు అంటే సెకండ్ హ్యాండ్ ఉపయోగించిన వాహనాలను కొనకుండా ఉండటం ఎంతైనా శ్రేయస్కరం. వాటి జోలికి పోకుండా కొత్త వాహనాలు కొనుగోలుకి అయితే శుభప్రదంగా ఉంటుంది ఈ మాసంలో వీరికి. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో వారికి మంచి ఫలితాలు పొందుతారు, అనుకూలం ఈ విద్యార్థులకి ఈ విషయాలకి. అయితే వీరి బద్ధకాన్ని విడిచిపెట్టి సమయపాలన పాటిస్తూ అధ్యయనాలపై దృష్టి సారిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక ప్రాథమిక విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే 21 తర్వాత నుండి వారి ధ్యాస వేరే మళ్ళేదానికి ఆస్కారం కాబట్టి ఆ సమయంలో మరింత కష్టపడుతూ ఏకాగ్రత పెంచుకోవాల్సి రావచ్చు, కేర్ తీసుకోవాలి అనేది కూడా కనిపిస్తుంది. 20 వరకు కూడా అంత పెద్ద ప్రాథమిక విద్యార్థులకు అంతగా ఏమీ లేదు, కష్టపడాల్సిందే కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయాలకి అనుకూలంగా మెరుగైన ఫలితాలు పొందేది కనిపిస్తున్నా కొంచెం కుటుంబ విషయాలకి జాగ్రత్తగానే ఉండాల్సిన విషయాలు తెలుపుతోంది. ప్రజాదరణ అయితే ఉంటుంది. బంధువులలో కొన్ని శుభ సంఘటనలు ఉండవచ్చు, జరగవచ్చు. వారు బంధువుల ఇళ్లలో వీళ్ళకి శుభ సంఘటనలు అనేది వాటికి హాజరవటం ఎదురవటం అనేది ఉండొచ్చు. ఇది కుటుంబ సంబంధాలను బలోపేతం చేయడానికి బాగా పనికొస్తుంది. ఈ గెట్ టుగెదర్లు వీటికి వెళ్ళటం వలన ఈ శుభ ఫలిత కార్యక్రమాల్లో పాల్గొనటం మూలంగా అనేది కూడా వీరికి బెనిఫిట్ అవుతుంది. ఇక ఈ మాసంలో సిబ్లింగ్స్ తోటి సంబంధాలు సాధారణంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక 3వ ఇంటిలో పెద్ద ప్రతికూలత కనిపించినప్పటికీ కూడా అధిపతి కుజుని స్థితి రాశిలో అనుకూలం కాదు కాబట్టి పని ఒత్తిడి వల్ల ఎక్కువ కుటుంబం కోసం వెచ్చించలేకపోతారు. సగటు ఫలితమే కుటుంబ పరంగా అనుభవించేది ఉంటుంది. ఈ విషయంలో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి పని జీవితానికి కూడా సమన్వయం చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రేమికుల మధ్య కూడా అంత అనుకూలంగా కనిపించడం లేదు. ఎందుకంటే 5వ స్థానాధిపతి 7లో తిరోగమనంలో సంచార స్థితి అంత అనుకూలం కాదు కాబట్టి ప్రేమికులకి కలుసుకునేది తక్కువ అయిపోయి విడిపోయేది ఎక్కువగా, దూరం పెరిగేది, సమస్యలు పెరిగేది, వీరిద్దరి మధ్య ఎక్కువగా అపార్థాలకి దారితీసేది కనిపిస్తుంది. సమస్యలు అయితే ఎదురవుతాయి ఖచ్చితంగా. ఇక దూరం పెరగవచ్చు అనేది అంచనా. ఇక జీవిత భాగస్వామితో శుక్రుడు ముఖ్యంగా అవగాహనను ప్రభావితం చేస్తాడు కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో కొంత మనస్పర్ధలు ఇవి ఉన్నా కానీ కొంత శుక్రుని వల్ల అనుకూలతలు చెప్పచ్చు. ఇక ఆర్థిక విషయాలకు సంబంధించి లాభస్థానాధిపతి పరిస్థితి వల్ల అనుకూలతలు కనిపిస్తున్నాయి కాబట్టి లాభదృష్ట్యా ఈ మాసం మంచిది అని సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి వారంలో లాభాలకి ఆశించవచ్చు. మొదటి ప్రథమార్థంలో మాసంలో, రెండవ ప్రథమార్థంలో అన్నిటికీ కూడా సేవింగ్స్ చేయడం వల్ల స్థితి పెరుగుతుంది అనేది కూడా కనిపిస్తుంది. ఖర్చులు ఉంటాయి, ఖర్చులకు పోను కూడా సేవింగ్స్ చేసే స్థితి మాసం ద్వితీయార్థంలో ఎక్కువగా ఈ గోచారంలో కనిపిస్తుంది. ఇక నిబద్ధత కలిగిన సంబంధాలు పునాది అభివృద్ధి నిర్మించడంపై దృష్టి పెడుతుంది. ఎక్కువగా సంబంధాలలో వీరు వైవాహికం కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ నిబద్ధత కలిగి ఉండాలి అనేది ఎక్కువగా గోచారం సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ మాసం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే చిన్న చిన్న తలనొప్పి, జ్వరం, కండ్లకు సంబంధించిన చిన్న చిన్న
అనారోగ్యాలు కనిపించేది సూచిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే రాస్యాధిపతి బుధగ్రహం బలపడుతుంది అనేది చెప్పచ్చు. ఎందుకంటే రాస్యాధిపతి 11 వరకు కూడా కొంచెం బలహీన స్థితిలో ఉంటాడు, 16 వరకు కూడా కొంచెం బలహీన స్థితిలో ఉంటాడు, 11 వరకు అయితేనేమో తిరోగమనంలో ఉంటాడు, 16 వరకు కూడా అస్తంగతం అయ్యి ఉంటాడు. కాబట్టి ఈ ఆరోగ్య విషయాల్లో అప్ అండ్ డౌన్స్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక పరిశుభ్రంకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆరోగ్య విషయాలకి అశ్లీలతకు దూరంగా ఉండాలి అనేది ఈ రెండు మెయింటైన్ చేస్తూ ఉండాలి వీరు ఎక్కువగా. అది రెమెడీగా కూడా పనిచేస్తుంది వీరికి. ఓవరాల్గా మిశ్రమంగా సగటున కంటే మెరుగైన ఫలితాలే ఉంటాయి. వివరించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మాసంలో వీరు మతపరమైన ప్రదేశంలో ఎరుపు రంగు స్వీట్లను పంచండి. ముఖ్యంగా స్నేహితులకి కూడా పంచడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది వీరికి. అష్టమ కుజిని ప్రతికూలతలు తగ్గుతాయి. అది అష్టమ కుజుడు రాశిలో స్థితికి ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అని శాస్త్రంలో చెప్పబడుతుంది. వాహన ప్రమాదాల నుండి రక్షణ కలగవచ్చు అని కూడా సూచించడం జరుగుతోంది. ఈ విధంగా ఈ రెమెడీ చేసుకుని ఇక శనికి కానీ గురువునికి, ముఖ్యంగా గురు ఆరాధన, విష్ణు ఆరాధన ఎక్కువగా శ్రేయస్కరం ఈ మాసంలో వీరికి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.